హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ లైనప్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే ఎన్విడియా ఎన్ని రకాల గ్రాఫిక్ కార్డులను తయారు చేస్తుంది, ఈ ఎన్విడియా నేమింగ్ ఏదైతే ఉంది కదా, సో దీన్ని మనం డీకోడ్ చేద్దాం. దాంతో పాటుగా మనం గ్రాఫిక్ కార్డ్ని పర్చేస్ చేసే ముందు కన్సిడర్ చేయవలసిన ఒక 3 పాయింట్స్ గురించి మాట్లాడుకుంటూనే మనం ఏ గ్రాఫిక్ కార్డ్ని పర్చేస్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఎన్విడియా ఎన్ని రకాల గ్రాఫిక్ కార్డులను తయారు చేస్తుంది అని మాట్లాడుకుంటే కనుక, ఎన్విడియా రీసెంట్ టైంలో మనకి ఆర్టెక్స్ సిరీస్ లైనప్లు అయితే తీసుకొచ్చింది. ఇవి కాకుండా ప్రీవియస్గా వీళ్ళు జీటీఎక్స్ సిరీస్ లైనప్లను అయితే యూజ్ చేసేవాళ్ళు. జీటీఎక్స్కి ఆర్టెక్స్కి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, జీటీఎక్స్ ఆర్టీఎక్స్ సిమిలర్గా ఉన్నప్పటికీ ఆర్టీఎక్స్లో మనకి రే ట్రేసింగ్ టెక్నాలజీ ఉంటుంది, డిఎల్ఎస్ఎస్ టెక్నాలజీ ఉంటుంది, రే ట్రేసింగ్ కోర్స్ ఉంటాయి, కుడా కోర్స్ ఉంటాయి, టెన్సర్ కోర్స్ ఉంటాయి, అప్స్కేలింగ్ అనేది చూడడం అయితే జరుగుతుంది. ఓవరాల్గా మనకి గేమ్లోని హెనాన్స్నెస్ని లేదా బూస్ట్ని తీసుకురావడానికి ఈ ఆర్టీఎక్స్ అనేది చూడడం అయితే జరుగుతుంది. ఆర్టీఎక్స్ ఏం చేస్తుందంటే, మనకి ఏవైతే గేమ్స్లో గ్రాఫిక్ కార్డు మనకి ఫ్రేమ్స్ని జనరేట్ చేస్తుంది కదా, ఆ జనరేట్ చేసే విధానం అయితే టోటల్గా చేంజ్ అయితే చేస్తుంది. అంటే గ్రాఫిక్ కార్డు మీద ఎక్కువ ఒత్తిడి పడకుండా గ్రాఫిక్ కార్డుని అయితే తక్కువ రెజల్యూషన్లోనే ఫ్రేమ్స్ని జనరేట్ చేసి దాన్ని సాయంతో అప్స్కేలింగ్ చేయడం అండ్ మల్టిపుల్ జనరేషన్స్, అంటే మన గ్రాఫిక్ కార్డ్ అనేది ఒక 10 ఫ్రేమ్స్ తయారు చేసింది అనుకోండి, దాంట్లో ద్వారా మరొక 10 ఫ్రేమ్స్ని జనరేట్ చేయించి ఫ్రేమ్ టు ఫ్రేమ్ మధ్యలో దాన్ని యాడ్ చేయడం. దీనివల్ల మనకి ఓవరాల్ ఎఫ్పిఎస్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది చూడడం జరుగుతుంది. గేమ్ క్వాలిటీ అనేది మనకి 2Kలోనూ 4Kలో ఆడుతున్నప్పుడు ఎలాంటి క్వాలిటీ వస్తుందో అంత ఇంప్రెసివ్నెస్ క్వాలిటీని అయితే మనకి ఈ రే ట్రేసింగ్ టెక్నాలజీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. జీటీఎక్స్లో మనకి ఈ కాన్సెప్ట్ అయితే ఉండదు. జీటీఎక్స్లో మనకి రా పర్ఫార్మెన్స్ అనేది చూడడం అయితే జరుగుతుంది. ఇప్పటికీ చాలామంది జీటీఎక్స్ సిరీస్ గ్రాఫిక్ కార్డ్ని అయితే యూజ్ చేస్తున్నారు. కాకపోతే జీటీఎక్స్లో బ్యాడ్ థింగ్ లేదా డిస్అడ్వాంటేజ్ ఏంటి అంటేనేమో, మీరు ఇప్పుడు వచ్చే గేమ్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఇవి జీటీఎక్స్ గ్రాఫిక్ కార్డ్తోని ఆప్టిమైజేషన్ అయితే ఉండవు. దానివల్ల ఏమవుతుందంటే, గేమ్ ఆడుతున్నప్పుడు మీకు గేమ్ ల్యాగ్ అవ్వడం, సరిగ్గా గ్రాఫిక్ కార్డ్ అనేది ఆ పర్టికులర్ గ్రాఫిక్స్ అయితే హ్యాండిల్ అయితే చేయలేకపోతుంది. సో దానివల్ల మీకు కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది. అందుకని చెప్పి ఆర్టెక్స్ సిరీస్కి అయితే అప్గ్రేడ్ అయితే అవుతూ ఉంటారు. సో ఈ రెండు కాకుండా మనకి ఎన్విడియా అనేది సపరేట్గా ల్యాప్టాప్స్ కోసం అయితే మొబైల్ వేరియంట్ అయితే తీసుకొస్తూ ఉంటుంది. మొబైల్ వేరియంట్ అనగా నథింగ్ బట్ ఇది లో ఎండ్ ప్రాసెసర్ అయితే మనం కన్సిడర్ చేసి, ప్రాసెసర్ మీన్స్ గ్రాఫిక్ కార్డ్లో ప్రాసెసర్ ఉంటుంది కదా, ఆ ప్రాసెసర్ మనం చెప్తున్నాను. సో లో ఎండ్ గ్రాఫిక్ కార్డ్గా మనం కన్సిడర్ అయితే చేయొచ్చు. అంటే ఏదైతే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టెక్స్ 3060 గ్రాఫిక్ కార్డ్ ఉంది, మన ఫిజికల్ వేరియంట్ మనం పీసీలో యూజ్ చేసేది, అండ్ మనకి ల్యాప్టాప్లో కూడా ఆర్టెక్స్ 3060 గ్రాఫిక్ కార్డ్ ఉంది. ఈ రెండు కూడా పేరులో చూడడానికి రెండు ఆర్టెక్స్ 3060 గ్రాఫిక్ కార్డులు అయినప్పటికీ ఈ రెండింటి యొక్క పర్ఫార్మెన్స్ అనేది భూమికి ఆకాశానికి ఉన్నటువంటి తేడా ఉన్నట్టు ఉంటుంది. సో ఇది మనకి 300 వాట్ పవర్ని కన్జ్యూమ్ చేసింది అనుకోండి, ఇది మన యాక్చువల్ గ్రాఫిక్ కార్డు. మన ల్యాప్టాప్లో ఉన్నటువంటి గ్రాఫిక్ కార్డ్ అనేది 90 వాట్ పవర్ని మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది. సో ఎంత ఎక్కువ వాట్ పవర్ని కన్జ్యూమ్ చేస్తే మనకి అంత బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. కాకపోతే మనకి ల్యాప్టాప్లో ఉండడం వల్ల ల్యాప్టాప్లో మనకి రిమైనింగ్ కాంపోనెంట్స్ ఉంటాయి, అండ్ ల్యాప్టాప్ అనేది బ్యాటరీ మీద రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా దీని యొక్క లిమిటేషన్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అండ్ ఇవి కాకుండా మనకి వర్క్ స్టేషన్ కోసం సపరేట్గా గ్రాఫిక్ కార్డ్ అయితే చూడడం అయితే జరుగుతుంది. ఈ గ్రాఫిక్ కార్డ్ని ప్రో సిరీస్ గ్రాఫిక్ కార్డ్స్ అంటారు. ఇంతకుముందు కార్డియో అనే పేరు మీద అయితే ఇవైతే లాంచ్ అయితే అయ్యేవి. ఎన్విడియా ఆర్టెక్స్ ప్రో సిరీస్ గ్రాఫిక్ కార్డ్స్ ఉంటాయి. ఇవి వర్క్ స్టేషన్ కోసం, అంటే లైక్ బ్లెండరు లేదా ఆటోకాడ్ లాంటి సాఫ్ట్వేర్స్ని యూజ్ చేస్తారు కదా, దీంట్లో ఏంటంటే ఖచ్చితత్వం అయితే ఉండాలి. లైక్ పెద్ద పెద్ద ఆర్కిటెక్చర్ బిల్డింగ్స్ లేదా స్కై స్క్రేపర్స్ తయారు చేస్తుంటారు కదా, మిషన్స్, బైక్స్ ఇలాంటి డిజైన్స్ చేస్తున్నారు కదా ఇంజనీర్స్. సో ఇలాంటివి చేసేటప్పుడు దాంట్లోని యాక్చువల్ రిజల్ట్స్ ఏ విధంగా వస్తుంది అంటే, ఒక బైక్ని తయారు చేశారనుకోండి లేదా ఒక ఇంజన్ని తయారు చేశారనుకోండి, దాంట్లో ఏ సైక్లేషన్ అయితే కనుక ఏ ఫ్లో ఉంటుంది, దాని యొక్క రిజల్ట్ ఎలాగొస్తుంది అని చెప్పి ఆ ఖచ్చితత్వం అయితే తెలియాలి. మన నార్మల్ గ్రాఫిక్ కార్డ్స్తో ఆ ఖచ్చితత్వం అయితే తెలియదు. సో దానికోసం సపరేట్గా ఈ గ్రాఫిక్ కార్డులు అయితే వర్క్ చేసిన గ్రాఫిక్ కార్డులు అయితే చూడడం అయితే జరుగుతాయి. ఇవి కాకుండా మనకి డేటా సెంటర్స్ కోసం సపరేట్గా గ్రాఫిక్ కార్డులు అయితే ఉంటాయి. వీటిని టెస్లా అనే పేరు మీద అయితే లాంచ్ అయితే చేస్తూ ఉంటారు. ఎన్విడియా టెస్లా గ్రాఫిక్ కార్డ్స్ అయితే పర్టికులర్గా డేటా సెంటర్స్ కోసం మాత్రమే వీటిని అయితే ఎన్విడియా తయారైతే చేస్తుంది. ఈ విధంగా మనకి గ్రాఫిక్ కార్డులు అనేవి రకరకాలుగా అయితే మన ఎన్విడియా అయితే తయారు చేస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం వీటిలో ఉన్నటువంటి నేమింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. నేమింగ్ అనగానే మీరు జనరల్గా గ్రాఫిక్ కార్డ్ని గమనిస్తే కనుక ఆర్టీఎక్స్ అని ఉండి దాని పక్కన 4 డిజిట్స్ ఉంటాయి. దాని పక్కనే టీఐ అని లేదా సూపర్ అని చెప్పి చూడడం అయితే జరుగుతాయి కదా. అసలు వీటి అర్థం ఏంటో తెలుసుకుంటే, ముందుగా ఆర్టీఎక్స్ అనగానే రే ట్రేసింగ్ ఎక్స్ట్రీమ్, ఇది దీని యొక్క ఫుల్ ఫామ్. దీని తర్వాత మనకి 4 నెంబర్స్ అయితే ఉంటాయి కదా. ఈ 4 నెంబర్లోని మొదటి 2 నెంబర్లు ఏవైతే ఉన్నాయో అది ఆ గ్రాఫిక్ కార్డ్ యొక్క జనరేషన్ అయితే సూచిస్తాయి. అంటే అక్కడ ఓవరాల్గా మనకి ఇప్పటికే 4 జనరేషన్లు అయితే వచ్చాయి, 20, 30, 40, 50. 20 అనగానే ఓల్డెస్ట్ 2018లో వచ్చింది. 50 అనగానే మన లేటెస్ట్ 2025లో అయితే వచ్చింది. ఇవి కాకుండా దీని పక్కన మరో 2 నెంబర్స్ అయితే ఉంటాయి. ఇవి ఆ పర్టికులర్ జనరేషన్లో ఉన్నటువంటి బేస్ వేరియంట్ నుంచి ఫ్లాగ్షిప్ వేరియంట్ వరకు డిఫరెంట్ నెంబర్స్ అయితే ఉంటాయి. దీంట్లో మనకి 50, 60, 70, 80, 90 అని ఉంటాయి.
50 అనగానే బేస్ వేరియంట్ ఎగ్దమ్ ఆ పర్టికులర్ జనరేషన్‌లో స్టార్టింగ్ మోడలే బేస్ వేరియంట్ తక్కువ ప్రైస్ రేంజ్‌లో వస్తుంది. ఓవరాల్‌గా పని జరుగుతుంది. దీని తర్వాత మనకి 60 చూడడం జరుగుతుంది. ఈ 60 అనేది 1080p లెవెల్‌లో మీరు హై సెట్టింగ్స్‌లో పెట్టి గేమ్స్ ఆడాలనుకుంటే గనక ఈ 60 ఉన్నటువంటి గ్రాఫిక్ కార్డ్‌ని పిక్ చేసుకోవచ్చు. అంటే 2060, 3060, 4060, 5060 ఈ 60 అన్నీ కూడా మీకు 1080p లెవెల్‌లో అయితే మీకు రిజల్యూషన్ అవుట్‌పుట్ అయితే ఇవ్వడానికి అయితే ఉంటాయి. దాని తర్వాత మనకి 70 ఉంటుంది. 70 అనగానే ఇది మనకి 2K లెవెల్‌లో లేదా 1440p రిజల్యూషన్‌లో అయితే మనకి అవుట్‌పుట్ ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయి. హై సెట్టింగ్స్‌లో పెట్టుకొని గేమ్స్ ఆడుకోవచ్చు. లేదా 1080p లెవెల్‌లోని అల్ట్రా సెట్టింగ్స్‌లో పెట్టి గేమ్స్ ఆడేటప్పుడు అయినా సరే మీకు 70 సిరీస్ అనేది సరిపోతుంది. దీని తర్వాత మనకి 80 లైనప్ ఉంటుంది. ఈ 80 లైనప్ అనేది హై ఎండ్ అనమాట. అంటే మీరు 4K లెవెల్‌లో వీడియోస్ ఎడిటింగ్ చేయాలన్నా, గేమ్స్ ఆడాలన్నా, బ్లెండర్ లాంటి హెవీ సాఫ్ట్‌వేర్స్ యూజ్ చేయాలన్నా సో ఇవన్నిటికి కూడా మీకు ఈ 80 లైనప్ అనేది సరిపోతుంది. 80 తర్వాత మనకి 90 చూడడం జరుగుతుంది. 90 అనేది ఫ్లాగ్‌షిప్ మోడల్ అనమాట. అంటే ఆ పర్టిక్యులర్ జనరేషన్‌లోని టాప్ అండ్ వేరియంట్‌కి అయితే మనం దాన్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ వీటిలో మనకి కొన్నిట్లో మనకి టీఐ అని చెప్పి అండ్ సూపర్ అని చెప్పి చూడడం అయితే జరుగుతాయి. టీఐ అనగానే టైటానియం ఎడిషన్, సూపర్ అనగానే సూపరే. ఏవైతే మనకి 2 గ్రాఫిక్ కార్డ్స్ ఉన్నాయి కదా! ఈ 2 గ్రాఫిక్ కార్డ్స్ మధ్యలోని మిడిల్‌లో ఇంకొక గ్రాఫిక్ కార్డ్ అనేది యాడ్ అయితే చేస్తారు. సో దాంట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4070 ఉంది, 4080 ఉంది. 4070కి 4080కి మధ్యలో 4070 టీఐని అయితే యాడ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే పర్ఫార్మెన్స్‌ని ఇంప్రూవ్ అయితే చేస్తారు. ఓవరాల్‌గా క్లాక్ స్పీడ్‌ని పెంచడం కావచ్చు, మన ఓవరాల్ దాని యొక్క అవుట్‌పుట్‌ని ఇంప్రూవ్‌మెంట్ చేయడం కావచ్చు. ఓవరాల్‌గా రిజల్ట్స్ అయితే బెటర్‌గా ఉండేటట్టయితే దాన్ని డిజైన్ అయితే చేస్తారు. డిజైన్ చేసి ఆ మధ్యలోకి అయితే యాడ్ చేస్తారు. ఎందుకని మధ్యలోకి యాడ్ చేస్తారు అంటే సింపుల్ యాస్ దట్ 4070కి 4080కి మధ్యలో ప్రైస్ గ్యాప్ ఉంటుంది కదా! ఆ ప్రైస్ గ్యాప్‌ని ఫిల్ చేయడం కోసం సెపరేట్‌గా ఒక లైనప్‌ని అయితే తీసుకొస్తూ ఉంటారు పర్టిక్యులర్‌గా. సేమ్ యాజ్ వెల్ సూపర్ కూడా అంతే. ఆ పర్టిక్యులర్ ఏదైతే మోడల్ ఉంటుందో సో దాంట్లోనే ఇంకొంచెం ట్వీక్స్ చేసి ఇంకొంచెం దాని యొక్క పర్ఫార్మెన్స్‌ని ఇంప్రూవ్ చేసి దాన్ని సూపర్ అనే పేరు మీద అయితే లాంచ్ అయితే చేస్తారు. ప్రైజెస్ అనేవి కొంచెం డిఫరెన్స్ ఏదైతే ఉంటుంది. ఎందుకంటే పర్ఫార్మెన్స్ పెరుగుతుంది కాబట్టి ప్రైస్ కూడా పెరుగుతుంది. కాకపోతే ఒక మోడల్‌కి ఇంకో మోడల్‌కి మధ్యలోని ప్రైస్ ఎక్కడైనా గ్యాప్ ఉంది అని తెలిసినప్పుడు దాంట్లో ఈ టీఐ గాని, సూపర్ అనే మోడల్స్ అనేవి మనకి ఎగ్జాక్ట్‌లీ చూడడం అయితే జరుగుతూ ఉంటాయి. సో ఇది మనకి ఓవరాల్ నేమ్‌కి సంబంధించిన లైనప్. సో ఇప్పుడు మనం ఒక గ్రాఫిక్ కార్డ్‌ని మనం పర్చేస్ చేయాలంటే గనక కన్సిడర్ చేయవలసిన 3 ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. దాంట్లో మొదటిది వీరామ్. వీరామ్ అనగానే వర్చువల్ ర్యామ్. సో ఇది మనకి ఎంత ఎక్కువగా ఉంటే అంత బెటరు. వీరామ్ అనగానే ఇది ఒక రకమైనటువంటి స్టోరేజ్ డివైస్‌గా అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. మన గ్రాఫిక్ కార్డ్‌లో అయితే ఉంటుంది. స్టోరేజ్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే మన గ్రాఫిక్ కార్డు అన్ని ఎక్కువ గేమ్‌కి సంబంధించిన డీటెయిల్స్‌ని దానిలో దాచుకుంటుంది. సో మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు డిఫరెంట్ ప్లేసెస్‌కి వెళ్తూ ఉంటాం కదా! అక్కడికి సంబంధించిన టెక్స్చర్స్, మెటీరియల్స్, లైటింగు అవన్నీ కూడా తను ముందుగానే తన దగ్గర స్టోర్ చేసుకుంటే గనక వెంటనే క్యాలిక్యులేట్ చేసి మనకి అవుట్‌పుట్ ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి మనకి వీరామ్ అనేది ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎంత ఎక్కువగా ఉంటే దాంట్లో అంత ఎక్కువ డేటా అనేది తను స్టోర్ అయితే చేసుకోగలదు. దీని తర్వాత మనకి క్లాక్ స్పీడ్‌ని మీరు చెక్ చేయాలి. క్లాక్ స్పీడ్ అనగానే మన యాక్చువల్ ప్రాసెసర్ ఏదైతే మన జీపీయూలో ప్రాసెసర్ ఉంటుంది కదా! ఎంత వేగంగా పనిచేస్తుంది అనేదైతే ఈ క్లాక్ స్పీడ్ అయితే సూచిస్తుంది. క్లాక్ స్పీడ్ ఎక్కువగా ఉంటే గనక ప్రాసెసర్ అనేది వేగంగా పనిచేస్తుంది. బెటర్ అవుట్‌పుట్ ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయి. దీని తర్వాత మీరు బస్ బ్యాండ్‌విడ్త్ అయితే చెక్ చేసుకోవాలి. బస్ బ్యాండ్‌విడ్త్ అంటే ఏదైతే క్లాక్ స్పీడ్‌తో పనిచేస్తుంది కదా! మన డేటా అనేది ఫ్రమ్ జీపీయూ నుంచి సీపీయూ వరకు వెళ్ళాలి అంటే గనక ఒక వే అయితే ఉంటుంది. ఆ వేలోని ఎంత ఎక్కువ డేటా వెళ్తే గనక మనకి రిజల్ట్ అనేది అంత ఫాస్ట్‌గా చూడడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో ఈ బస్ విడ్త్ అనేది 64 బిట్, 128 బిట్ అని చెప్పేది ఇలాగైతే ఉంటాయి. సో బిట్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే గనక మనకి అంత ఎక్కువ డేటా అనేది బ్యాండ్‌విడ్త్ బస్ పాస్ త్రూ అయితే వెళ్తూ ఉంటుంది. సో దీనివల్ల మనకి బెటర్ రిజల్ట్స్ అనేవి చూడడం అయితే జరుగుతాయి. అయితే ఇప్పుడు మనం ఏ గ్రాఫిక్ కార్డ్‌ని పర్చేస్ చేయాలి అనేది అయితే సింపుల్‌గా తెలుసుకుందాం. ఒకవేళ మీ బడ్జెట్ అనేది 15,000 నుంచి 25,000 రూపాయల దగ్గరలో ఉందనుకోండి. ఇక్కడ మీరు ఆర్‌టిఎక్స్ 3060 గాని, 4060 లాంటి గ్రాఫిక్ కార్డ్‌లని అయితే పిక్ అయితే చేసుకోవచ్చు. ఈ ప్రైస్ రేంజ్‌లో అయితే మీకు చూడడం అయితే జరుగుతాయి. 1080p లెవెల్‌లోని బెటర్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని అయితే మీకు ఇవ్వడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. ఒకవేళ మీ బడ్జెట్ అనేది సుమారు ఒక 30,000 రూపాయల దగ్గర నుంచి 55,000 రూపాయల దగ్గరలో ఉంటాయి. ఇది కేవలం గ్రాఫిక్ కార్డ్ ప్రైస్ మాత్రమే నేను చెప్తున్నాను. ఈ ప్రైస్ రేంజ్‌లోని మీరు ఒకవేళ గ్రాఫిక్ కార్డ్‌ని పర్చేస్ చేద్దాం అనుకుంటే ఇక్కడ మీకు ఆర్‌టిఎక్స్ 4060 టీఐ దగ్గర నుంచి ఆర్‌టిఎక్స్ 4070 లాంటి గ్రాఫిక్ కార్డ్‌లని అయితే మీరు పిక్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ప్రైస్ రేంజ్‌లో అయితే ఈ గ్రాఫిక్ కార్డ్‌లు చూడడం అయితే జరుగుతాయి. అదే ఒకవేళ మీ ప్రైస్ రేంజ్ అనేది 60,000 రూపాయల దగ్గర నుంచి 95,000 రూపాయల ప్రైస్ రేంజ్‌లోని మీరు ఒక గ్రాఫిక్ కార్డ్‌ని పర్చేస్ చేద్దాం అనుకుంటే ఇక్కడ మీకు ఆర్‌టిఎక్స్ 4070 టీఐ దగ్గర నుంచి ఆర్‌టిఎక్స్ 5070 లైనప్‌లో ఉన్నటువంటి గ్రాఫిక్ కార్డ్స్ అన్నీ కూడా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. దాంట్లో ఏదైనా సరే మీ అవసరాన్ని బట్టి అయితే మీరు పిక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ బడ్జెట్ అనేది ₹1,00,000 దాటి ₹1,50,000 దగ్గరలో ఉంటే ఆర్‌టిఎక్స్ 5080 గ్రాఫిక్ కార్డ్ అనేది చూడడం అయితే జరుగుతుంది. దాన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదా ఒకవేళ మీ బడ్జెట్ అనేది సుమారు ఒక 3,00,000, 4,00,000 కేవలం గ్రాఫిక్ కార్డ్ కోసం మాత్రమే చెప్తున్నాను. ఇంతుంటే మీరు
5090 గ్రాఫిక్ కార్డ్‌లని అయితే పిక్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ కూడా ర్యామ్ సైజ్‌ని బట్టి ఏదైతే వీరామ్ ఉంటుంది కదా! వీరామ్ సైజ్‌ని బట్టి ప్రైస్ అయితే చేంజ్ అవుతుంటాయి కాబట్టి, ఆ ప్రైస్‌ని బట్టి మీరైతే ఒక గ్రాఫిక్ కార్డ్‌ని అయితే ఫిక్స్ అయితే చేసుకోండి. సో, యాహ్! ఇది వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.